సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. అలానే తెలంగాణలో రాజకీయం మొత్తం భూమి చుట్టూనే తిరుగుతోంది. పీఎం ఏక్తా మాల్ పేరిట 200 కోట్ల రూపాయల విలువైన భూమిని రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్ గా ఉన్న టెసరాక్ట్ కంపెనీకి ₹1,00,000 మూలధనం, ఒక్క ఉద్యోగి కూడా లేరన్న కేటీఆర్ 100 కోట్ల విలువైన భూమిని దానికి ఎలా కేటాయించారో విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండల్ రెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల్ రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్. ఇది చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. ఇది కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఈ ఆరోపణలపై స్పందించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టెసరాక్ట్ కంపెనీతో సీఎం సోదరులకు సంబంధం లేదని చెప్పారు. ఇంతేకాదు టీఎస్ఐఐసి నుంచి ఒక్క ఇంచు భూమి కూడా రేవంత్ సోదరులకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ఈ వివరణపై అనుమానం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో అనుముల కుటుంబ సభ్యులు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ కేటాయించినట్లే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి భూమి ఇచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంతేకాదు రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? ఆ కుటుంబం సంపాదించుకుంటుంటే ఎందుకు ఓర్వడం లేదని ప్రశ్నించారు. శ్రీధర్ బాబు చెప్పింది అబద్దమన్న సంగతిని చామల ప్రకటన నిరూపించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన కూడా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు.